వెల్కమ్ టు హిట్ టీవీ. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, అది పేరెంట్స్‌గా అయినా, టీచర్స్‌గా అయినా, ఫ్రెండ్స్‌గా అయినా వాళ్ళతో ఎలా ఉండాలి, అలాగే పిల్లల నుంచి పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే పిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళు వాళ్ళతో ఎలా ఉంటున్నారు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ విషయాలు కూడా మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మృదులా కపిల గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. డెఫినెట్‌గా మేనేజ్మెంట్ అడుగుతారు. ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా స్ట్రెస్ పెడుతూ ఉంటారు టీచర్స్ పైన. వాళ్ళు కూడా అసలు మా పిల్లలు ఏం చదవట్లేదు, మీరేం చెప్తున్నారు అనేసని. ఇది ఇది చాలా సోషల్ గ్యాదరింగ్స్‌లో పిల్లల్ని తీసుకొని వెళ్ళిన పేరెంట్స్‌ని కూడా అంటారు. "మీ అమ్మాయి ఏంటి ఇంత షైయ్యా? అసలు ఎవరితోటి మాట్లాడట్లేదేంటి? ఇంతమంది హాయ్ చెప్తున్నా గానీ మీ వెనకాల ఎళ్లి దాక్కుంటోందేంటి?" అంటారు. లేకపోతే కొంతమంది "ఈ అమ్మాయి ఏంటి ఇంత ఎగురుతోంది? ఈ అబ్బాయి ఏంటి ఇంత కిటికీలు ఎక్కేస్తున్నాడు, అది ఎక్కేస్తున్నాడు, ఇంత హైపర్ యాక్టివా?" అంటారు. ఈ వర్డ్స్ అన్నీ జస్ట్ లైక్ దట్ తెలుసు కదా అని వాడకూడదండి. ఏమవుతుంది అంటే ఈ గ్రోయింగ్ పిల్లలకి ఈ వర్డ్స్ "మీ అబ్బాయి ఏంటి ఇంత క్వైట్‌గా ఒక కార్నర్‌లో కూర్చున్నాడు, డిప్రెషన్‌లో ఉన్నాడా?" అంటారు. ఆ డిప్రెషన్ అన్న వర్డ్ బై ఛాన్స్ వాళ్ళు కనుక కొంచెం అవగాహన ఉండి గూగుల్‌లో సెర్చ్ చేసి, అమ్మా నేను డిప్రెస్డా అని అనుకుంటే ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఆలోచించండి వాళ్ళ మానసిక ఆరోగ్యానికి. సో, ఊరికే మీరు ఫ్యాషన్‌కి వాడిన వర్డ్ వాళ్ళ జీవితాన్ని డెఫినెట్‌గా. సో, లేబుల్ చేయొద్దు పిల్లల్ని. మీరది. ఆ లేబులింగ్ అనేది అసలు ఈ పేర్లు, ఈ డయాగ్నోసిస్‌కి వీటి పేర్లు ఎందుకొచ్చాయంటే డిఫరెన్షియేట్ చేయడానికి. కోల్డ్‌ని కోల్డ్, ఫీవర్‌ని ఫీవర్ అన్నట్టు. అంతేగాని డిప్రెషన్, హైపర్ యాక్టివ్, ఏడీహెచ్‌డీ అని మాట్లాడేసేసి వాళ్ళని అంతగా నార్మల్‌గా ఉన్న పిల్లల్ని అంత హింస పెట్టడం కరెక్ట్ కాదు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. అందుకని ఐ అపీల్ టు ఆల్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీబడీ ఇలాంటి పేర్లొచ్చిన వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా వాడండి ఆ పేర్లని. చుట్టూ పిల్లలున్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది వాడకండి. ప్లీజ్ అది వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్‌లో. చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇన్‌స్టెడ్ మీరనండి ఎనర్జీ చాలా ఉంది మీ పిల్లలకి. దట్స్ వెరీ పాజిటివ్. యువర్ చైల్డ్ ఈజ్ వెరీ ఎనర్జిటిక్ అనండి. హైపర్ యాక్టివ్ అనే బదులు. ఎంత మంచిగా ఉంటుంది. అబ్బా! మా మా చైల్డ్ చాలా ఎనర్జిటిక్ అని తల్లి మంచిగా ఫీల్ అవుతుంది. ఆ పిల్లాడు మంచిగా ఫీల్ అవుతాడు. అది గబగబా అల్లరి చేస్తున్నాడు. సోఫా మీద ఎగరొద్దు అంటే సోఫా మీద ఎగురుతున్నాడు. సోఫా మీద ఎగరొద్దు అని వేరే ఆల్టర్‌నేటివ్ చూయించండి. వాళ్ళ ఎనర్జీ వాళ్ళు అంటే యూ హ్యావ్ టు వర్క్ ఔట్ యువర్ ఎనర్జీ టు రిలీజ్ ఇట్. సో, ఇక్కడ ఇక్కడ ఎగురు నాన్న అని ఒక ట్రాంపోలిన్ చూయించండి. దాని మీద ఎగురుతాడు హ్యాపీగా. ఇన్‌స్టెడ్ ఆఫ్ సోఫా యూ షో సమ్‌వేర్ ఎల్స్. వాళ్ళు అల్లరి చేస్తున్నావు ఓకే. అల్లరి చేయొద్దు. దాని తర్వాత ఏంటి? మరి ఏదైనా ఆల్టర్‌నేటివ్ చూయించాలి గదా వాళ్ళకి. యూ ఆర్ ఎన్ అడల్ట్. సీ ఫర్ ఎన్ ఆల్టర్‌నేటివ్. నువ్వు ఇక్కడ ఇది చేయొద్దు అంటే ఎక్కడ చేయొచ్చు? పోనీ ఏం చేయొచ్చు? ఇది నెగెటివ్ ఓకే. పాజిటివ్ ఏంటి? దాని తర్వాత ఏంటి మరి? యూ కాంట్ స్టాప్ ఇట్ అబ్రప్ట్‌లీ. ఇదొద్దు అని వదిలేసారంటే తర్వాత ఏం చేయాలి వాళ్ళు? సో, ఇదొద్దన్నారు ఇంకోటి వెతుక్కుంటారు. అదొద్దన్నారు ఇంకోటి వెతుక్కుంటారు. వాటిలో ఏది కరెక్టో, ఏది రాంగో తల్లిదండ్రులు కాకపోతే ఇంకెవరు చెప్తారు? ఇఫ్ దే కాంట్ సే థట్ దెన్ హూ విల్ టెల్ దెమ్? మన పెంపకంలో కరెక్ట్‌గా మనం గైడ్ చేయగలిగితే వాళ్ళది అర్థం చేసుకొని ఫార్వర్డ్ ముందుకెళ్ళగలుగుతారు. అంతేగాని మనకే గైడెన్స్ తెలియకపోతే వాళ్ళనేం గైడ్ చేస్తాం? ప్రతి దాంట్లో వద్దు అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు వద్దు అనడానికి ఏంటి రీజన్ అన్నది వెతికి, వద్దు అనే బదులు ఇంకోటేమన్నా చెప్పండి. నాన్న ఇది కాదు నువ్వు ఇది చెయ్యి, అది కాదు ఇది చెయ్యి అని వేరేది ఆల్టర్‌నేటివ్స్ చూపిస్తే వాళ్ళ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎఫర్ట్ టు రిలీజ్ దట్ పెంటప్ ఎనర్జీ. ఆ ఎనర్జీ రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు చాలా వరకి మొబైల్స్‌కి అడిక్ట్ అయిపోయి, లేదంటే టీవీకి అడిక్ట్ అయిపోయి, సోషల్ మీడియాని వాడుతూ అసలు చదువుని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. పిల్లలు బాగా చదవాలి అంటే వాళ్ళకి ఎలా నచ్చచెప్పాలి? మీరు ఇందులో 2 ఆస్పెక్ట్స్ నేను అడ్రెస్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఈజ్ అడిక్షన్. సోషల్ మీడియా అడిక్షన్ అంటున్నారు. దీంట్లో ఎంతవరకు తల్లిదండ్రుల బాధ్యత అని ఆలోచిస్తే, మా పిల్లాడు అన్నం తినట్లేదండి, యూట్యూబ్‌లో పెట్టేసేయండి కార్టూన్ ఒకటి ఫినిష్. గబా 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 తినేస్తారు. అయితే ఈ పిల్ల ఏం జరుగుతుంది అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఒక యూట్యూబ్ చూస్తున్నప్పుడు లేకపోతే ఎనీ ఆడియో విజువల్ ఎయిడ్ చూస్తున్నప్పుడు దాంట్లో స్క్రీన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతి సెకండ్, ప్రతి మినిట్ చేంజ్ అవుతూ ఉంటుంది యాజ్ పర్ దట్ ప్రోగ్రామింగ్. రియల్ లైఫ్‌లో అలా చేంజ్ అవ్వదు. అవునా? అలాంటప్పుడు పిల్లలు ఎవరైతే అలాంటి అడిక్షన్ ఎందుకు అవుతున్నారో అలాగా అంటే ఆ కలర్స్, ఆ సౌండ్, ఆ మ్యూజిక్, ఆ బ్యాక్‌గ్రౌండ్ అదంతా బయట కనిపించదు కదా! అందుకని కంటిన్యూస్‌గా అక్కడే చూస్తున్నారు. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ దెమ్. సో, మీరు ఇది కనుక రెస్ట్రిక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు బయట అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తారు.
దెన్ దే విల్ నాట్ గెట్ బోర్డ్. చాలా మటుకు పిల్లలు పెద్దల్ని ఎందుకు సతాయిస్తారు, వాళ్ళు బోర్ కొడుతుంది వాళ్ళకి, నాకేం చేయాలో తోచట్లేదు, సో ఎవరినో ఒకరిని సతాయించాలి, ఏదో ఒకటి అడగాలి. అందుకనే పేరెంట్స్ ఏంటి, అబ్బబ్బా వీడు విసిగిచ్చేస్తున్నాడు, ఒక ఫోన్ ఇచ్చేస్తే నాకు ఇల్లంతా సైలెంట్ అయిపోతుంది శుభ్రంగా అని. సో వాళ్ళు ఫోన్ పడేస్తారు వాళ్ళ మొహాన. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ చిన్నతనం నుంచి అదే చూడడము అవే చేయడము తోటి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి లెర్నింగ్ డిసెబిలిటీస్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళకి లెర్నింగ్ సరిగా రాదు. ఎందుకంటే చాలా మటుకు లెర్నింగ్ అబ్జర్వేషన్ నుంచి వస్తుంది. అబ్జర్వేషన్ ఎక్కడుంది? యు ఆర్ ఫీడింగ్ ఇన్ఫర్మేషన్. మనం కార్టూన్ తోటి ఏంటి, మారల్ స్టోరీసే కానివ్వండి, మంచి కార్టూనే చూస్తుండొచ్చు, బట్ యు ఆర్ ఫీడింగ్ ఇన్ఫర్మేషన్ దేర్. మారల్ స్టోరీలో ఉంది ఏదో ఒకటి, ఇలా ఇలా చేస్తారు, అలా చేస్తే ఇలా అవుతుంది అని ఒక సెట్ ప్రోగ్రామ్ చూపిస్తున్నారు. అలా బయట నిజంగా అవుతుందా? అవ్వదు. అప్పుడు వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు అది? ఆర్ యూ టీచింగ్ రెసిలియన్స్? కింద పడిపోతే లేవడం నేర్పిస్తున్నారా? నేర్పించట్లే. కింద పడనివ్వట్లేదు, అసలు కిందనే దింపట్లేదు. ఇప్పుడు చూడు వాళ్ళని కుషన్డ్గా ప్లేసెస్లో కూర్చోబెట్టేసి వద్దు అక్కడ డస్టీగా ఉంది, వద్దు ఇది చేయొద్దు, ఆ నీళ్ళు తాగకు. అరే రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి మీరు అన్నిటికీ ఓపెన్ అప్ చేసి వాళ్ళని ఇది కరెక్ట్ ఇది బ్యాడ్, మీరు బురదలోకి తీసుకెళ్ళి బురద అని చూపిస్తేనే అది బురద అని తెలుస్తుంది. అబ్జర్వ్ చేయాలి వాళ్ళు. అంటే అలా అని మీరు కంపల్సరీ తీసుకెళ్ళి అడిక్షన్ సెంటర్స్కి వాటికి తిప్పమని కాదు. కానీ నేనేమంటున్నాను అంటే పిల్లల్ని ఫ్రీగా పెరగడం నేర్పించాలి. మనం కుషన్ ఇవ్వాలి అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు పడుతున్నారు అని అనిపిస్తే ఆ పడడం వలన వాళ్ళకి హర్ట్ అవుతారు, అంటే చాలా హైట్ నుంచి పడుతున్నారు పట్టుకోండి, చాలా హైట్ ఏం లేదు నార్మల్గా పడ్డా వాడికి ఏం కాదు అంటే పడనియండి, లెట్ హిమ్ ఫాల్. పడితే నాకు దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలితే నాకు నొప్పి పెడుతుంది అన్న ఫీలింగ్ అన్న వాడికి రావాలి కదా. హీ షుడ్ నో ఇట్. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వీఆర్ ఆల్ సర్వైవర్స్. వాళ్ళు అసలు బయటికి రాగలిగారు, అంత ఈ 9 months స్ట్రగుల్ తర్వాత బయటికి రాగలిగారు అంటేనే సర్వైవర్. అలాంటి సర్వైవర్ని మీరు డిపెండెంట్ చేస్తున్నారు. సర్వైవర్లా ఉండనియండి. లెట్ హిమ్ లెర్న్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ లైఫ్, వాట్ ఈస్ అరౌండ్, ఎన్వైర్న్మెంట్ ఏంటి, ఎవరు మంచి ఎవరు చెడు, మంచిగా మాట్లాడే వాళ్ళందరూ మంచివాళ్ళ కాదా, చెడువా. చాలామంది చాలా ప్రొటెక్టివ్ పేరెంట్స్తో ఉన్న వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యాక నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు ఫ్రెండ్స్ అవ్వట్లేదు. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ దీస్ డేస్. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ లేరు. ఎవరు చూడు ఆ ఫ్రెండ్స్ కూడా నెగిటివ్ ఆలోచనలే. నువ్వు ఎవరితోటి ఏమి షేర్ చేసుకోకు, నువ్వు ఎవరికి ఏమి ఇవ్వకు, నీ చదువు నువ్వే చేసుకో, నువ్వు ఎవరికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకు, నువ్వు టైం వేస్ట్ చేసుకో. వాట్ ఈజ్ ఆల్ దిస్? నెగిటివిటీని బాగా ఫీడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు ఆలోచిస్తున్నారు వన్ సైడే, ఏదో మా అబ్బాయికి నేను ఫోకస్ నేర్పిస్తున్నా అనుకుంటున్నారు, మిగతా వాళ్ళతోటి టైం వేస్ట్ చేయకురా. యాక్చువల్గా బై టీచింగ్ యూ విల్ లెర్న్ ఫాస్టర్. ఇంకొకళ్ళకి 10 మందికి నేనైతే ఎప్పుడు పిల్లలకి చెప్తాను, ఇఫ్ యు ఆర్ ఏ స్లో లెర్నర్, అంటే స్లో లెర్నర్ అని ఐ డోంట్ వాంట్ టు లేబుల్, మీరు బాగా చదవలేకపోతున్నారు, ఫోకస్ చేయలేకపోతున్నారు, నీకంటే తక్కువ చదివేవాళ్ళు నీకంటే ఎక్కువ చదివేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మీతోటి ఎవరైతే కమ్యూనికేట్ చేస్తున్నారో వాళ్ళకి నేర్పించండి. మీకు ఎంత వస్తే అంతే నేర్పిస్తూ ఉంటే యూ విల్ లెర్న్ హౌ టు టీచ్, హౌ టు లెర్న్. ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక విధంగా చెప్తే మీకు అర్థం కాలేదనుకోండి, నేను ఏ విధంగా మీకు చెప్తే మీకు అర్థమవుతుంది అని నేను ఆలోచిస్తాను. సో నా క్రియేటివిటీ పెరిగిందా, నా ఓపెన్నెస్ పెరిగింది కదా, లాటరల్ థింకింగ్ పెరుగుతుంది, ఒక హోలిస్టిక్గా ఒక ఆస్పెక్ట్ని ఆలోచించే పద్ధతి పెరుగుతుంది, ఒకటే నేరోగా ఆలోచించేది కాకుండా. మ్యాథమెటిక్స్లో ఏంటి, ఒక సొల్యూషన్ ఇస్తాడు టెక్స్ట్ బుక్లో, దాన్ని 10 విధాలుగా దాన్ని సాల్వ్ చేయడం నేర్చుకుంటేనే మనకు మ్యాథమెటిక్స్ స్కిల్స్ వస్తాయి. ఇట్ ఈస్ సేమ్ విత్ ఎనీథింగ్. కమ్యూనికేషన్ కానివ్వండి, సోషల్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఒక్కొక్కళ్ళ డైనమిజం ఉంది, ఎవ్రీబడి ఈజ్ యూనిక్ అనుకున్నప్పుడు నేను ఇలా రియాక్ట్ అవుతాను, బట్ నువ్వు అలా రియాక్ట్ అవ్వవు, నీకు వేరేగా ఉంటుంది రియాక్షన్. అచ్చా ఇలా కూడా రియాక్ట్ అవ్వచ్చా అని నాకు తెలియాలి అంటే నేను ఇంటరాక్ట్ అవ్వాలి కదా. సో పిల్లల్ని ఎప్పుడన్నా ఫ్రీగా వదిలేసేయండి. మీరు ప్రొటెక్ట్ చేయగలిగింది ఏంటి అంటే వాళ్ళు వెళ్ళవలసిన పాత్లో, వాళ్ళు చూస్ చేసుకున్న పాత్లో మీరు దాన్ని ఎంత ఈజీగా, అంటే ఎఫర్ట్ లేకుండా కాదు, దానికి ఏమేమి ఎక్విప్మెంట్ ఇచ్చి టూల్స్ ఇచ్చి వాళ్ళని హెల్ప్ చేయగలరో అది ఆలోచించాలి. నేను ఈ పర్టికులర్ స్ట్రీమ్ ఆఫ్ కెరియర్ నేర్చుకుంటున్నా, సో ఆ స్ట్రీమ్లో ఈ ఎగ్జామ్స్ ఉన్నాయిరా, వాటికి ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, ఈ టైప్ ఆఫ్ కామర్స్కి కామర్స్, సైన్స్కి సైన్స్, అలాగా మీరు బికాజ్ యు ఆర్ అన్ అడల్ట్, బికాజ్ యు ఆర్ ఏబుల్ టు డెసిఫర్, మీరు అవి చేంజ్ చేసి చూపించడానికి ట్రై చేయాలి. అది పేరెంట్స్ రోల్. అంతేగాని ప్రతి స్టెప్లో నేను ఉండాలి, ప్రతి అడుగులో నేను చూడాలి వాడిని అంటే అంత సినిమాటిక్గా లైఫ్ ఉండదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.